గైస్ ఇవాళ మన పేస్లో CD4 కౌంట్ మెజర్స్ అయితే చూద్దాం. CD4 కౌంట్ అంటే ఏంటి అనేది అయితే ఫస్ట్ చూద్దాం. సో మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం హాస్పిటల్స్కి అయితే వెళ్తుంటాం కదా. సో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లైక్ బ్లడ్ టెస్ట్ అయితే చేస్తారు కదా. బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు CD4 కౌంట్ నార్మల్గా చూస్తారన్నమాట. లైక్ సివియర్ కండిషన్స్లో కానీ, హెవీ ఫీవర్స్లో కానీ, మలేరియాలో కానీ ఇలాంటి వాటిలో టోటల్ బ్లడ్ కౌంట్ పిక్చర్ అయితే చేస్తారన్నమాట. సో ఆ బ్లడ్ పిక్చర్లో ఆర్బీసీ ఎంత ఉంది, డబ్ల్యూబీసీ ఎంత ఉంది, ఇవన్నీ అయితే చూస్తారు. అలా కాకుండా CD4 కౌంట్ కూడా చూస్తారన్నమాట. CD4 కౌంట్ అంటే ఏంటి అనేది అయితే చూద్దాము. సో CD4 కౌంట్ అంటే నథింగ్ బట్ వైట్ బ్లడ్ సెల్స్ అన్నమాట. ఎందుకు అంటే వైట్ బ్లడ్ సెల్స్ అనేవి మన హ్యూమన్ బాడీని ఇన్ఫెక్షన్స్ నుండి అయితే ఫైట్ చేస్తాయి కదా. సో ఈ డబ్ల్యూబీసీలోనే CD4 కౌంట్ అనేది చూపిస్తారనమాట. సో CD4 కౌంట్ నార్మల్ పర్సన్కి ఎంత ఉండాలి అనేది అయితే ఇప్పుడు చూద్దాము. సో నార్మల్ ఇండివిజువల్కి CD4 కౌంట్ అనేది 500 నుండి 1200 వరకు అయితే ఉంటుందన్నమాట. సో నార్మల్ వచ్చి 5000 నుండి 1200. ఒకవేళ ఇది తక్కువ ఉంటే ఏమవుతుంది, ఎక్కువ ఉంటే ఏమవుతుంది అనేది అయితే చూద్దాము. ఒకవేళ ఈ CD4 కౌంట్ అనేది 500 బిలో పడిపోయింది అనుకోండి. సో 500 బిలో పడిపోయినట్టయితే వెంటనే ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అయిపోతుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే లైక్ మన బాడీ ఎక్కువ ఇన్ఫెక్షన్స్కి గురయ్యే ఛాన్సెస్ కానీ అండ్ ప్రోన్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోయి ఏమవుతుంది అనేసి అంటే బాడీ అనేది కొలాప్స్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో నార్మల్ పర్సన్లో మనం చూసాం కదా. ఇప్పుడు మనం HIV పేషెంట్స్లో అయితే చూద్దాం. సో HIV పాజిటివ్ పేషెంట్స్లో అయితే ఈ CD4 కౌంట్ అనేది లైక్ 200 బిలో పడిపోతుంది అనమాట. సో 200 బిలో అంటే ఏంటి, లైక్ నార్మల్ 500 నుండి 2000 ఉండేది 500 బిలో అయితే పడిపోతుంది. సో ఈ CD4 కౌంట్కి HIVకి ఏంటి రిలేషను అంటే మెయిన్గా HIV పాజిటివ్ పేషెంట్స్ కానీ, AIDS పేషెంట్స్ కానీ ఈ CD4 కౌంట్ అనేది నార్మల్గా లైక్ రేంజెస్ అయితే కంపేర్ చేసుకుంటూ ఉంటారు. లైక్ నార్మల్ ఎంత 500 to 1200 అలా కాకుండా ఈ HIVలో ఏమవుతుందంటే లో CD4 కౌంట్ అయితే చూపిస్తుంది. లైక్ 200 కంటే బిలో అయితే చూపిస్తుంది అన్నమాట. ఒకవేళ AIDS పేషెంట్లో ఏమవుతుందంటే లైక్ 100 బిలో అయితే పడిపోతాయి. సో ఎక్కువ పర్సన్ హై రిస్క్ అంటే చనిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయన్నమాట. సో థ్యాంక్ యూ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.